దేవుని కొరకు చేసే ఏ చిన్న పని అయినా అదే మీకు ప్రతిఫలాన్ని ఇచ్చేది. మీకోసం, మీ కుటుంబాల కోసం, మీ బంధువుల కోసం, మీ వాళ్ళ కోసం ఎన్ని చెయ్యండి, అది నిష్ప్రయోజనం. దానివల్ల మీకు ఏం ప్రయోజనం ఉండదు. పరలోకంలో దేవుడు ఏం జీతం ఇవ్వడు. ప్రభా మా పెళ్ళికి 5,000 మంది వచ్చారు ప్రభా, అందరికీ భోజనం పెట్టామంటే దానికి నీళ్ళు రా, జీరో రా, నీకు ఏ మార్కులు లేవు దానికి అంటాడు. ప్రభా నీకోసం 200 మంది వచ్చారు ప్రభా, అందరికీ భోజనం పెట్టినట్టు, వెరీ గుడ్ రా, నీకు చాలా జీతం ఉంది పరలోకంలో. అంటే మీరు దేవుని కోసం చేసేదే లెక్కింపబడుతుంది. మీకోసం చేసుకున్నది ఎంత గొప్పదైనా, ఎంత ఘనమైనదన్నా, ఎంత ఖరీదైనదన్నా అది లెక్కల్లోనికి రాదు. అంటే ఇప్పుడు మీరు మీ జీవితాల్లో దేవుని కొరకు ఎన్ని చేస్తున్నారు అనేది మీరు లెక్క పెట్టుకోవాలి. అవునా, నా జీవితంలో ఇప్పటివరకు 20 ఏళ్ళు వచ్చాయి, 40 ఏళ్ళు వచ్చాయి, 60 ఏళ్ళు వచ్చేసాయి, నేను నా దేవుడి కోసం ఏం చేశాను, ఆయన గొప్ప కోసం నేను ఏం చేశాను? ఎందుకంటే అవే మీకు జీతం, అవే మీకు ప్రతిఫలం. మరి వాటి కోసం నిజంగా మీరు లెక్కలు కట్టుకొని ఒకరు ఇప్పటివరకు ఏం చేయలేదు అనుకోండి, చాలా ప్రాబ్లం, చాలా సమస్య మీకు. కనుక దేవుని కోసం ఏదో ఒకటి ఖచ్చితంగా మీరు ఒకటి కాదు చేస్తూనే ఉండాలి దేవుని కోసం. అంతేనా? మానవ